నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అసలు పూజా గది కానీ దేవుడు పటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలంటారు? అసలు పూజ గది ఎప్పుడు శుభ్రం పెట్టుకోవచ్చు కదమ్మా. అవును కానీ అసలు దేవుడి దగ్గరికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. అక్కడ బూజులు కనపడుతూ, దుమ్ము కనపడుతూ, వాడిపోయిన పూలు కనపడుతూ, దేవుడి ఫోటోల మీద దుమ్ము కనపడుతూ ఉంటే ఏం బాగుంటుంది. చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజు వీలైనంత వరకు శుభ్రం చేస్తూ ఉంటారు. లేదంటే 4-5 రోజులకు ఒకసారైనా ఎప్పుడు కాస్త తేడా కనిపించినా శుభ్రం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రత్యేకంగా చేసుకోవాలి అని పండగలు వస్తుంటే కొంతమందికి ఉంటుంది అట్లా. ఇల్లంతా శుభ్రం చేసుకున్నట్టే వీటిని కూడా చేయాలి. అంటే ఎక్కడన్నా మన కంటికి మామూలుగా నిత్యం శుభ్రం చేసేదానికన్నా కూడా కనపడకుండా లోపల ఎక్కడన్నా ఉండిపోయిందేమో అని అట్లా చేసుకోవాలంటే సాధారణంగా శుక్రవారం కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. అంటే కొంతమంది వ్రతం చేసుకోవాలనుకున్న ముందు రోజు అన్ని శుభ్రపరుస్తారు, శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక. ఆ విధంగా కూడా చేయొచ్చు అంటారు? చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే శ్రావణ మాసం అంతా దీక్షగా ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలనుకున్న వాళ్ళు ముందు చేసుకుంటారు. లేని వాళ్ళు రేపు మంగళవారం వ్రతం చేసుకుంటున్నాం అనుకోండి, సోమవారం అన్నా శుభ్రం చేసుకోవాలి. మంగళవారాలు అయిపోయినాయమ్మా, నాకు పెళ్ళి చాలా కాలమైంది, ఉద్యాపన కూడా చేసుకున్నాను, నాకు అవసరం లేదు, నేను శుక్రవారం మాత్రమే చేసుకుంటాను అనుకునే వాళ్ళు శుక్రవారం ముందైనా చేసుకోవచ్చు. కానీ సాధారణంగా గురువారం నాడు చేయరమ్మా. గురువారం నాడు శుభ్రం చేయకూడదు అంటారు. అంటే అది లక్ష్మీవారం అని అంటారు కదా కొంతమంది, గురువారాన్ని లక్ష్మీవారం అంటారు కదా, లక్ష్మికి సంబంధించినటువంటిది అని. అందువల్ల ఆ రోజు చేయకూడదు అని ఒక ఇది ఉంది. దానికి సంబంధించి ఏదో గురువారాల కథ అట్లాంటివి కూడా ఏదో చెప్తారు. ఏది ఏమైనా మనకి ఎప్పుడు అక్కడ చెడ్డగా కనిపిస్తే అప్పుడు చేసేయాలండి. ఒక నియమంగా పెట్టుకుని ఒక టైం టేబుల్ లాగా చేయాలంటే దానికి ఒక ఏర్పాటు చేసుకోవాలి. కానీ లేకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులైన వాళ్ళు ఉన్నారండి, ఆడవాళ్ళు కుదరదు. ఇంకా ఆడవాళ్లే కాదు, మగవాళ్ళైనా ఉద్యోగస్తులు మగవాళ్ళు అయ్యి ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నా వర్కింగ్ డేస్ లో వీళ్ళు స్ట్రెస్ లోనే ఉంటారు కదా. వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కుదరదు కనుక ఆదివారం చేసుకోవడం అన్నది అలవాటుగా చేసుకుంటారు చాలామంది. ఆదివారం అంటే దేవుళ్ళనన్నీ తీసి పులికాపు చేసుకుని, అంటే ఫోటోలు ఉన్నాయనుకోండి ఎంతసేపు దులుపుతారు, బట్టపెడి తుడిచేస్తారు, అయిపోతుంది. కానీ విగ్రహాలు కనుకున్నట్టయితే వాడిని తోమాలి కదా, దాన్ని పులికాపు అంటారు. అంటే తప్పనిసరిగా చింతపండు నిమ్మకాయో పెట్టి, పులి అంటే పులదనం ఏదో ఒకటి పెట్టి దాంతో పులుపు తగిలించడానికి ఉన్న మకిలు తీసేసి తెల్లగా చేయాలి. అలా చేయలేకపోతే అటువంటి విగ్రహాలు పెట్టుకోకూడదు. విగ్రహాల మీద మాత్రం మరకలు మాలిన్యాలు ఉండకూడదు. తర్వాత ఎప్పుడో పెట్టినటువంటి పూలు, ఎండిపోయిన పూలు, గిరాట్టేసిన అక్షింతలు పూజ చేయమనం, దాన్ని గిరాట్టేయడమే అంటాం. ఎడపెడ వేస్తే గిరాట్టేసినటువంటి అక్షింతలు ఇవేమీ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలమ్మా. ఎప్పుడు కూర్చున్నా బాగుండదు అట్లా ఉంటే. కాకపోతే కంటికి కనపడకుండా మూలలో ఉన్నవి కూడా శుభ్రం చేయడం అన్నది ఉంది, కానీ కంటికి కనిపించేవి ఎప్పుడు చేయాల్సిందే. తర్వాత ఇంకొకటి చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోజు పూలు అలంకరించలేమని చెప్పి ప్లాస్టిక్ పూలు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. దయచేసి అలా పెట్టద్దమ్మా. మనం పెట్టుకుంటామా? దేవుడికి ఎందుకు పెడతామమ్మా కదా. దయచేసి ప్లాస్టిక్ పూలు పెట్టడం, కాగితం పూలు పెట్టడం అవి చెయ్యొద్దు. మీకు ఓపిక లేకపోతే చక్కగా క్యాలుకల దండ వేయండి, ఓ ముత్యాల దండ వేయండి, అట్లాంటివి వేసి అలంకరించండి. పగడాల దండ వేయండి, శంఖాల దండ వేయండి, చిన్న చిన్న శంఖాలు దొరుకుతాయి అందంగా, అవి వేయండి. అంతేగాని ప్లాస్టిక్ పూలు, కాగితం పూలు ఎందుకమ్మా, బరువు కదా. పువ్వు ఎండిపోతే పెట్టుకోలేమే మనం, తల్లోంచి తీసి పడేసేదాకా తోచదే. అట్లాంటిది అలాంటి పూలు పెట్టడం దేనికి? అవేమీ లేకుండా ఉంటే ఎంత తక్కువ అలంకారాలు చేస్తే శుభ్రం చేసుకోవడం అంత తేలిక, హాయిగా శుభ్రం చేసుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తాము, పూలు పెట్టి అయితే పూజ చేస్తూ ఉంటాం. అవునమ్మా. అసలు పూజ అయిపోయిన తర్వాతకి మరుసటి రోజు ఆ పూలన్నీ ఏం చేయాలమ్మా? అసలు వాటిని తీసి ఒక చోట పెట్టండి అమ్మా. పూర్వకాలం అయితే ఏ రోజుకు ఆ రోజు పూలు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు
పెరళ్ళు ఉండేవి, పెరట్లో పూలు కోసుకోవడానికి వెళ్ళేవారు. అవును. ఆ వెళ్ళినప్పుడు ఈ పూలు తీసుకెళ్లి నిర్మాల్యం అంటారు దీన్ని, దేవుడి దగ్గర తీసింది. ఆ చెట్టు మొదట్లో వేసేసి పూలు కోసుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అంతటి అవకాశం లేదు కదా. లేదు. నేను అంగట్లో నుంచి పూలు కొనుక్కొచ్చి తీసేసిన పూలు నీకు ఇస్తానంటే, ఎండు పూలు ఇస్తానంటే ఊరుకుంటాడా? కుదరదు. మన ఇంట్లో ఏవైనా పూల కుండీ ఉంటే అందులో వేయండి. లేదంటే వాటన్నిటిని చాలా జాగ్రత్తగా సేకరించి ఒక చోట పెట్టి ఎప్పుడన్నా నీళ్ళల్లో పడేయండి. ఎక్కడో అక్కడ నీళ్ళల్లో ఎవరు తొక్కని చోట పడేయండి. దేవుడి నుంచి తీసినటువంటి నిర్మాల్యం కూడా పవిత్రమైందే గనక దానిని అందరూ తొక్కే చోట కానీ అశుభ్రంగా ఉన్న చోట కానీ వేయకూడదు. సాధారణంగా 4-5 పూలు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ ఉండవు, తులసి మొక్కలో వేసేస్తాం. ఇప్పుడు ఎలాగో పూజ దగ్గర వాడిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మొక్కలో వేస్తూ ఇవి కూడా వేసేయడం ఉంటుంది. లేదంటే మనం కోటలో పూజ చేసే మొక్కకి వేయకూడదు, పక్కన ఉండి దళాలు కోసుకునే తులసి మొక్కలో వేయచ్చు. ఎందుకంటే తులసిలో మనం ఆ నీళ్లు ఈ నీళ్లు పోయాం కదా, మంచి స్వచ్ఛమైన నీళ్ళే పోస్తాం. మిగిలిన చోట్ల ఏమైంది, చేయి కడిగిన నీళ్ళు కానీ, బియ్యం కడిగిన నీళ్లు కానీ, కూరలు కడిగిన నీళ్లు కానీ ఇవన్నీ మొక్కలకు పోస్తాం కదా, వృధా కాకుండా. అవి తులసికి పొయ్యం గనక అటువంటి తులసి మొక్కలో వేయండి. మాకు లేవండి అవి అంటారా, అట్టే పెట్టండి. పెట్టి ఇంకా నీళ్లు ఉన్న దగ్గర ఎక్కడన్నా నీళ్ళు ఉన్న చోట, ఎప్పుడో ఎక్కడికో వెళ్ళమా, ఏ ట్యాంక్ బండ్కో వెళ్ళమా, అలా వెళ్ళి ట్యాంక్ బండ్లు వేయచ్చమ్మా. నీళ్ళదే కదా, అది మురుగు నీళ్లు కావు, స్వచ్ఛంగా లేవు కానీ మురుగు కాదు కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చి కలిసిందే తప్ప వేరే మురుగు అయితే కాదు కదా. మన టాయిలెట్స్ లోంచి వెళ్ళేటటువంటి నీళ్లు కాదు కదా, అంచేత వేయచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.